గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మనకు సిడి ఏదైతే ఉందో ఇన్ భావం కా ఫల్ క్యా హోగా దాని గురించి మనకు ఎస్పీ భారీ సార్ చెప్పడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు నేను కొన్ని రాసుకొని ట్రాన్స్లేషన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నా పేరు ఎస్పీ భారీ. ఈ రోజు నేను మీతో ఒక ప్రత్యేకమైన విషయంపై మాట్లాడుతున్నాను. ఈ విషయం ఏదైతే ఉందో ఏ కులానికి ఏ మతానికి సంబంధించింది కాదు, కానీ ఈ విషయం ప్రతి ఒక్క జీవికి ప్రతి ఒక్క ప్రాణికి సంబంధించింది. మన యొక్క జీవితం ఎలా ఉంది, ఎలా ఉండాలి, మన యొక్క ఆలోచన ఎలా ఉంది, మన యొక్క ఆలోచన ఎలా ఉండాలి, దీని గురించి ఈ రోజు నేను మాట్లాడుతున్నాను. మీరు ఈ రోజు ఈ గంట మీటింగ్ లో మీపై మీరు థర్మామీటర్ పెట్టుకోవాలి. నేను మీకు థర్మామీటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ థర్మామీటర్ మీపై మీరు పెట్టుకోవాలి. ఆ తర్వాత తెలుస్తుంది మనం ఏ పరిస్థితిలో ఉన్నామని. మీరు ఏదైతే భగవంతుని కొలుస్తారో, ఏదైతే కులాన్ని కొలుస్తారో, ఏదైతే మతాన్ని కొలుస్తారో వాటినే కొలవండి. నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఒక విషయం అయితే గ్యారంటీ ఉంది, ఈ జన్మ కంటే ముందు పునర్జన్మలో ఉన్నాము, ఇంకా చనిపోయిన తర్వాత కూడా ఉంటాము. దీనితో ఒక విషయం నిర్ధారణ అవుతుంది. ఏదైనా వస్తువు పూర్తిగా అయిపోదు. దాని యొక్క రూపు మారుతుంది, దాని యొక్క పరిస్థితి మారుతుంది. కట్టెని మీరు కాలిస్తే మొత్తం అయిపోతుందా? లేదు, అది బొగ్గుగా మారింది. ఆ బొగ్గుని మీరు కాల్చేస్తే బొగ్గు కథమైపోతుందా? లేదు, అది బూడిదగా మారింది. బూడిద గతమవుతుందా? లేదు, గాలి వచ్చింది, గాలిలో కలిసిపోయి మొత్తం బ్రహ్మాండంలో కలిసిపోయింది. మనము ఈ లోకంలోకి వచ్చాము, ఎప్పుడు వెళ్ళిపోతాము, ఎప్పుడు వెళ్తాము. ఏదైనా వస్తువు ఒక్కసారి ఏర్పడితే అది ఎప్పుడు అయిపోదు. దాని యొక్క రూపు మారుతుంది, దాని యొక్క పరిస్థితి మారుతుంది, దాని యొక్క అవస్థ మారుతుంది. మనం ఈ ప్రపంచంలోకి వచ్చాము, ఎప్పుడు కథం కాము, రూపు మాత్రమే మారుతుంది. పరిస్థితులు మారుతాయి. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ ప్రపంచంలో అందరి పోలికలు ఒకేలాగా ఉన్నాయా? అందరి తెలివి ఒకేలాగా ఉందా? ఒక వ్యక్తి ఫుట్పాత్ మీదనే పడుకుంటాడు, అడుక్కుంటూ ఫుట్పాత్ మీదనే చనిపోతాడు. ఒక బాబు పుట్టగానే బంగారు స్పూన్ తో పుడతాడు. అతని నోట్ల నుంచి చప్పుడు వచ్చిందంటే 6 మంది చూసుకునే వాళ్ళు ఉంటారు. భూమి మీద కాలు పెట్టే ముందు కాలింతో శుభ్రం చేస్తారు. ఇంకొక వ్యక్తి తినడానికి ఆహారం గురించి వేరే వారి ముందు చేతులు చాపుతాడు. పుట్టుకతోనే ఎందుకు ఇలా జరిగింది? ఒక కుక్క రోడ్డు మీద కాయమంటూ అందరి దెబ్బలు తింటూ రోడ్డు మీదనే చనిపోతుంది. ఇంకొక కుక్క ఎయిర్ కండిషన్ కార్ లో ఒక మేడం ఒళ్ళో కూర్చోబెట్టుకొని వెళ్తుంది. ఇంకా కుక్క పిల్లకి ఆయమ్మను కూడా పెడతారు. ఎందుకు ఇలా జరిగింది? ఆ రెండు కుక్కలకి ఏదైనా కారణం ఉందా? ఎందుకు ఇలా జరిగింది? ఒక వ్యక్తికి ఇలా జరిగింది, ఇంకొక వ్యక్తికి అలా జరిగింది. ఎందుకు ఇలా జరిగింది? నా యొక్క ప్రశ్న మీకు. ఇదంతా మన యొక్క కర్మాల ఫలితం ఉంది. మనం చేసిన పూర్వంలో చేసిన పాపాల ఫలితం ఉంది. ఏ వ్యక్తి అయినా ఎలాంటి కర్మం చేస్తే అలాంటి ఫలితం దొరుకుతుంది. గీతాలో కూడా శ్రీకృష్ణుడు అన్నాడు, నీవు కర్మం చేసుకుంటూ వెళ్ళు, ఫలితం గురించి ఆలోచించకు. దాని యొక్క అర్థం ఏముంది అంటే, ఫలితం ఆయన ఇవ్వడు. నీవు ఎలాంటి కర్మం చేస్తే నీకు అలాంటి ఫలితము దొరుకుతుంది. మనము చెడు పనులు చేసి, ఓ భగవంతుడా నాకు మంచి జీవితాన్ని ఇవ్వు అంటే ఇవ్వగలడా? ఆయన చెప్పే దాంట్లో అర్థం ఏముందంటే, నీవు కర్మం చేసుకుంటూ వెళ్ళు, ఫలితం అదే వస్తుంది. దీని యొక్క అర్థం క్లియర్ గా ఉంది. నీవు ఏది చేస్తే అది తిరిగి వస్తుంది. మీరు కర్మం మీద ధ్యానం పెట్టండి, ఎందుకంటే దాని యొక్క సిస్టమ్ ఉంది. ఏదైతే కర్మం ఉందో అది ఫలితం. క్రియ అంటే ఫలితం ఉంది. క్రియ అనేది మన భావం వల్ల ఏర్పడుతుంది. ఎవరైనా వ్యక్తి అనొచ్చు, నాకేం తెలుసు పూర్వజన్మ ఉందో లేదో. ఈ విషయం కూడా అనొచ్చు, నేను ఎలాంటి కర్మం చేశానో నేనేమంటున్నానంటే, ఇక్కడ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఒక కరెంటు స్తంభం ఉంది. మీరంటున్నారు నాకు కనిపించడం లేదు. అరే భయ్, కనిపించడం లేదు అంటే దాని యొక్క అర్థం అక్కడ కరెంటు స్తంభం లేదు అని కాదు కదా. నీ కంటి చూపు సరిగ్గా లేదు, నువ్వు కంటి ఆసుపత్రిలో చూపించుకో. నీకు కనిపించడం లేదు అంటే దాని యొక్క అర్థం అక్కడ స్తంభం లేదు అని కాదు. ఎవరైతే అక్కడి నుంచి ఆల్రెడీ చూసి వచ్చారో వాళ్ళకి తెలుసు అక్కడ ఉంది. మన కర్మాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలితం. క్రియ ఏదైతే ఉందో అది మన భావంతో ఏర్పడుతుంది.
ఇంపార్టెంట్ ఏముంది? మన భావం, మన మన థాట్ ప్రాసెస్, మనం ఏమి ఆలోచిస్తున్నాము. ఒక వ్యక్తి అక్కడ నిలబడ్డాడు, మీరు అతన్ని రాయితోని గట్టిగా కొట్టారు. ఆ రాయి అతని చెయ్యి పక్క నుండి వెళ్ళిపోయింది, చెయ్యి పక్క నుంచి వెళ్ళిపోయింది. చెవి పక్క నుంచి వెళ్ళడం వల్ల అరే అరే యార్ నువ్వు ఎంత పని చేసావు, ఆ రాయి నా తలకి తగిలింటే నా తల పగిలిపోయింది కదా. అతను అంటాడు, ఎందుకు నిలుగుతున్నావు? ఒకవేళ తల పగిలితే అప్పుడు మాట్లాడేవాడిని. సో ఒకసారి ఆలోచించండి, ఒక వ్యక్తి ఒక భావం గురించి ఏం చెప్తున్నా అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి శ్రీనివాస్ సార్ ఉన్నాడు. శ్రీనివాస్ సార్ని నేను రాయి తీసుకొని కొట్టాలని డిసైడ్ అయినా, రాయితో కొట్టిన, కానీ అది శ్రీనివాస్ సార్ తలకి తగలకుండా ఆయన చెవి పక్క నుండి వెళ్ళిపోయింది. చెవి పక్క నుంచి వెళ్ళిపోతే సో శ్రీనివాస్ సార్ ఏమంటున్నారు, ఏం నువ్వు నా రాయి తీసుకొని నేను కొట్టిన, నాకు తల వలిగిన ఉంటే, అప్పుడు నేనేమంటున్నా అంటే, ఎందుకు నిలుగుతున్నావు, నేనేమన్నా నీ తల తలిగిందా, నీ తల పలిగిందా, రైట్? సో రాయితో కొట్టాడు, అతని తల పగిలినట్టు తల పగిలితే నాకు పాపం. నేనేమంటున్నానంటే ఇక్కడ సార్ ఏమంటున్నా అంటే, నేను రాయి తీసుకొని కొట్టే పూర్తిగా నేను భావం చేశాను, కానీ తల పగిలితే నేను పాపం తగులుతుంది, పగలకుంటే నాకు పాపం తలగదని నేను అనుకుంటున్నాను. కానీ ఎప్పుడైతే నేను రాయితో కొట్టాలో తల పలగాలని భావం చేశానో, సో ఆటోమేటిక్ గా నేను పాపం చేశాను. కానీ ఆ రాయి కొట్టినప్పుడు అతనికి తగలలేదు అంటే అది ఎదుటి వ్యక్తి శ్రీనివాస్ సార్ చేసుకున్న పుణ్యం వల్ల తగలలేదు, రైట్? సో ఎప్పుడైతే కొట్టాలని అనుకున్నావో అప్పుడే పాపం కట్టుకున్నావు. నీవు కొట్టిన రాయి ఏదైతుందో అతనికి తగలలేదు అంటే అతను చేసుకున్న పుణ్యం వల్ల తగలలేదు, కానీ నువ్వు మాత్రం పాపం కట్టుకున్నావు. అతని రాయితోని కొట్టడానికి మొత్తం ప్రయత్నం చేశావు, కానీ అతడు పూర్వంలో చేసుకున్న పుణ్యం వల్ల అతనికి తగలలేదు. అతన్ని కొట్టాలన్న భావం వల్ల నీకు పాపం మాత్రం కట్టుకున్నావు. పాపం అంటే ఏదైతే మనము చెడు ఆలోచనలు చేస్తామో, కోపం, ఈర్ష, మాయ, ద్వేషము, ఇది పాపం కాదా? మంచి ఆలోచన, దయ, జాలి, ప్రేమ, సేవ యొక్క భావము, ఎదుటి వారికి సహాయపడటం, శాంతంగా ఉండడం, ఇదంతా పుణ్యం కాదా? సో ఒక మాట చెప్తాను, డబ్బులు ఎప్పుడు చాలా సంపాదించడం వల్ల రావు, మీ యొక్క పుణ్యం ఉదయించడం వల్ల వస్తుంది. పుణ్యం ఎలా వస్తుంది? మీ యొక్క భావాల నుండి వస్తుంది. భావాలు ఎలా ఉండాలి? ఎదుటి వారి గురించి మంచిగా ఆలోచించే భావము, వేరే వారికి సంతోషం గురించి ఆలోచించే భావము, ఎదుటి వారికి సహాయపడే భావము, ఎదుటి వారికి సక్సెస్ గురించి ఆలోచించే భావము, ఎదుటి వారి గురించి కోపంగా ఉండకపోవడం, ఎదుటి వారి గురించి ఈర్ష పడకపోవడం, శాంతంగా ఉండడం, ఇదంతా పుణ్యం. పుణ్యం యొక్క భావం ఉంది. వేరే వారిని కొట్టే భావము, అబద్ధం మాట్లాడడము, దొంగతనం చేయడము, వేరే ఆడవారిని తప్పుడు చూపుతో చూడడము, తప్పుడు చూపుతో ఉద్దేశంతో చూడడము, ఇదంతా పాపం ఉంది. పాపం యొక్క భావం ఉంది. లోభము, దేన్నైనా దోచుకోవడము. ఒకవేళ పాపాన్ని 5 భాషల్లో చెప్పాలంటే హింసించడం, అబద్ధం, దొంగతనం, వేరే వారిని కష్టార్జితాన్ని దోచుకోవడం, స్త్రీలను చెడు చూపుతో చూడటం, స్త్రీలు పురుషుని చెడు చూపుతో చూడడం. కసాయి కూడా 4 ఉంటాయి: క్రోధ్, మాన్, మాయా, లోభ్, కోపము, అహంకారము, మాయాచారి, దురాశ. వీటికి దూరంగా ఉండడం పుణ్యం ఉంటుంది, పుణ్యం కట్టుకోవడం. వీటన్నిటికీ దూరంగా ఉండడమే పుణ్యం కట్టుకోవడం. సుఖం మరియు సంపద పుణ్యముతో వస్తుంది. పుణ్యం ఎలా వస్తుంది? మీ యొక్క భావాలతో. మీరు ఏమి ఆలోచిస్తున్నారు? మీరు ఏమి ఆలోచిస్తున్నారు నాకు అర్థం కాదు. ఒక దోమ మీ చుట్టూ తిరుగుతూ మీ చెయ్యి మీద కూర్చునే ప్రయత్నం చేసింది. ఇక్కడ కూర్చున్నగానే గట్టిగా ఇలా అనేస్తామంటే, ఎగ్జాంపుల్ సార్ ఎట్లా చెప్తున్నారంటే, ఒక దోమ వచ్చి మన చుట్టూ తిరుగుతుంటుంది, అది కూర్చునే ప్రయత్నం చేస్తుంది, దాన్ని టక్ మనం చేతులు కొట్టి చంపేస్తాం. సో అలా దాన్ని అట్లా కొట్టినప్పుడు అది బతికిపోయింది. ఎగ్జాంపుల్, మీ దగ్గరకు వచ్చి ఒక దోమ తిరుగుతుంది, చేయి మీద కూర్చునే ప్రయత్నం చేసింది, మీరు దాన్ని చంపడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆ దోమ అక్కడ నుంచి లేచిపోయింది, బతికిపోయింది. సో మీరేమంటారు? బతికిపోయింది, చాలా బతికిపోయింది అని అంటాం. కానీ ఎప్పుడైతే ఆ దోమని చంపాలని భావం చేశారో, మీరు ఆ దోమని చంపాలని భావం మీ మైండ్ లో చేశారో, అప్పుడు మీరు పాపం కట్టుకున్నట్లే.
ఆ దోమ ఏదైతే బతికిపోయిందో అది చేసిన పుణ్యం వల్ల బతికిపోయింది. కానీ దాన్ని చంపే ప్రయత్నం మాత్రం మీరు పూర్తిగా చేశారు. కానీ అది చావకుండా కానీ మీరు మాత్రం దోమని చంపే మొత్తం పాపం కట్టుకున్నట్లే. దాని యొక్క పుణ్యం ఉదయం దోమ యొక్క పుణ్యం ఒక ఉదయం అయింది కాబట్టి అది బతికిపోయింది. సో మీరేమంటున్నారంటే భలేవారండి, నా రక్తాన్ని తాగుతుంది కొట్టకూడదా? అరే నీ రక్తం ఎంత తాగింది? ఒక చుక్క రక్తంలో 25% కూడా దాని శరీరం లేదంత. మీరేదైతే ఆలోచిస్తున్నారో పాపం మీరేదైతే ఆలోచిస్తున్నారో రక్తం తాగడం అనేది దాని యొక్క ఆహారమే. అది పులి మిమ్మల్ని చంపేస్తుంది, పులి మనల్ని చంపేస్తుంది. పులిని చంపుతామా? చంపము. ఏ దాని మీద అయితే నడుస్తుందో దాని మీద నడిపించుకుంటాం. ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ చంపేస్తారు. నేను ఒక విషయం అడుగుతాను, పైవాడి గురించి అయితే ఒకటే న్యాయం కదా. అతని దృష్టిలో, భగవంతుని దృష్టిలో దోమైనా పులైనా ఏదైనా మనిషి అయినా ఏదైనా భగవంతుని దృష్టిలో మాత్రం ప్రాణం లెక్క ఒకటే కదా. దోమ ప్రాణం చిన్నది, మనిషి ప్రాణం పెద్ద అన్నట్లు ఉండదు కదా. భగవంతుని దృష్టిలో మాత్రం ఒకటే లెక్క. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పాపం ఆ దోమ యొక్క తప్పు ఏదైతే ఉందో రక్తం చుక్కలో 4వ వంతులో 1 వంతు ఇంకా తాగ కూడా లేదు, ప్రయత్నం మాత్రమే చేసింది అంతే. దానికి మీరు ఇచ్చే శిక్ష దాని ప్రాణాలే తీశారు. కానీ ఏ దోమ అయితే మీరు చంపాలని దానికి శిక్ష కూడా మీరు దోమనైతే మీరు చంపాలనుకున్నారో దాని యొక్క శిక్ష కూడా మీరు అనుభవించాలి కదా. రక్తం చుక్కలో 1 వంతు రక్తం తాగితే దాని యొక్క శిక్ష దాని ప్రాణాలు తీయడం పైవాడి దృష్టిలో ఒకటే న్యాయం కదా. అందరికీ ఒకటే న్యాయం కదా. మీరు ఒకవేళ మీ బాబుని ఒకవేళ మీ బాబు పడిపోయాడు, మోకాళ్ళకి దెబ్బ తాకింది, మోకాళ్ళు చెక్కుకపోయినవి, అప్పుడు అయ్యో రామ మా బాబుకి మోకాళ్ళు చెక్కుకపోయినవి, అయ్యో రామ నా బాబుని సంకలో ఎత్తుకొని నా బాబు మోకాలు దెబ్బ తాకింది అని చెప్పేసి సంకలో ఎత్తుకొని కొంచెం దెబ్బ తాకితే ఆ అమ్మ రాత్రి మొత్తం అన్నం తినదు. మన బాబుకి మొక్కలకి దెబ్బ తాకితే అయ్యో నా బాబుకి ఎంత దెబ్బ తగిలింది, ఏమైంది, అంత పరిశాన్ అయింది. ఆ తల్లి ఆ రాత్రికి అన్నం కూడా తినదు. కానీ ఆ రాత్రికి వేరే వారి పిల్లల్ని ఉడకబెట్టుకొని చికెన్ తినేస్తారు. సార్ ఏం చెప్పాలంటున్నారంటే ఇక్కడ మన పిల్లలకి మన బాబుకి ఏదైనా దెబ్బ తగిలిందంటే మన పిల్లల్ని సంకలు ఎత్తుకొని అయ్యో నా బాబుకి ఎంత దెబ్బ తగిలింది అని చెప్పి ఆ రాత్రి ఆ తల్లి నిద్రపోదు. కానీ మన ఒక్క పూట ఆకలి గురించి మనం వేరే వారి పిల్లల్ని వండుకొని ఉడకబెట్టుకొని తింటున్నాం అంటున్నారు. అంటే నేను మీకు మీరు చికెన్ తినాలా వద్దా అనేవారిని నేను మీకు చెప్పను, తినాలా వద్దా అని నేను చెప్పను. కానీ నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీ బాబు పైన మీకు ఎంతైతే ప్రేమ ఉందో ఆ చికెన్ కూడా ఒక తల్లికి బాబే కదా. ఇప్పుడు మీకు మీ బాబు మీద ఎంతైతే ప్రేమ ఉందో ఆ కోడి యొక్క పిల్ల, ఆ కోడి ఏదైతే ఉందో దాని తల్లికి కూడా దాని మీద అంతే ప్రేమ ఉంది కదా. అది కూడా దానికి ఒక పాపే కదా. మనము ఆ పాపని ఉడకబెట్టుకొని తింటాం ఒక్క పూట ఆకలి తీర్చుకోవడానికి, దానికి కూడా శిక్ష అనుభవించాలి కదా. భగవంతుని దృష్టిలో అయితే అది కోడి దోమన మనిషి అనేది అది అందరికి ఈక్వల్ న్యాయం ఉంది. కానీ మనం మాత్రం ఏం చేస్తాం, ఒక పూట ఆకలి గురించి దాన్ని తింటున్నాము. సో నేను చికెన్ తినాలా వద్దని చెప్పను. కాకపోతే అది కూడా మనం పాపం కట్టుకుంటున్నాం కదా. భగవంతుడే కదా కోడిని సృష్టించాడు, అతడే మనని కూడా సృష్టించాడు. మన బాబుని కూడా సృష్టించాడు, ఆ కోడి పిల్లను కూడా సృష్టించాడు. శిక్ష అయితే ఇద్దరికి వేరు ఉండదు కదా. శిక్ష ఇద్దరికి ఒకటే ఉంటుంది. మన పరిణామం, మన ఆలోచన, ఏ పని ఎలాగైతే జరగాలో ఆ పని అలాగే జరుగుతుంది సార్. కానీ ఇప్పటి వరకు మీరు ఒక వ్యక్తికి చెడు చేయాలని ఆలోచించడం వల్ల అతనికి చెడు జరిగిందా? మీరు ఒక వ్యక్తికి నేను ఇతన్ని చెడు చేయాలి అని అనుకున్నప్పుడు అతనికి చెడు జరిగిందా? లేదు. అతనికి చెడు జరగకపోవడం అతని పాప పుణ్యాల పైన ఆధారపడి ఉంది. కానీ అతని గురించి చెడుగా ఆలోచించి మనం పాపం కట్టుకుంటున్నాము. ఒక వ్యక్తి స్టేజ్ పైకి వస్తాడు, ఇద్దరు వ్యక్తులు స్టేజ్ ముందర కూర్చున్నారు. అరే యార్ అతను చూడు 2 సార్లు, ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తుందంటే అరే ఆ వ్యక్తి చూడు 2 సార్లు స్టేజ్ మీదకి వచ్చిండు, అతనికి ఏమి చెప్పనికనే రాదు, ఏమి తెలియదు, ఎందుకు ఇంత మాట్లాడుతున్నాడు, అర్థం చేసుకోడు. సో ఒక వ్యక్తి
అతనికి అంత సన్మానం జరుగుతుంది అంటే ఒక వ్యక్తి ఎట్లా ఆలోచిస్తున్నారు అంటే ఒక వ్యక్తి స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కింద కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారు అంటే ఒక వ్యక్తి ఏమంటున్నా అంటే ఇతనికి మాట్లాడనికనే రాదు, ఈయన ఎన్నిసార్లు స్టేజ్ మీదకి వచ్చిండు, ఆయనకు అంత సన్మానం జరుగుతుంది అంటున్నాడు. కానీ రెండో వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడంటే అరే యార్ ఈ వ్యక్తి ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు, ఈయన వల్ల ఎంత మందికి లాభం అవుతుంది. రైట్, అక్కడ సిచ్యువేషన్ సందర్భం ఒకటే, కానీ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు మంచిగా ఆలోచించి పుణ్యం కట్టుకుంటుండు, రెండో వ్యక్తి అతని గురించి చెడుగా ఆలోచించి పాపం కట్టుకుంటుండు. ఒక వ్యక్తి సేమ్ సిచ్యువేషన్, ఒక వ్యక్తి మంచిగా ఆలోచించి పుణ్యం కట్టుకుంటుండు, అదే సిచ్యువేషన్ ని ఒక వ్యక్తి చెడుగా ఆలోచించి పాపం కట్టుకుంటుండు. దీనివల్ల చాలా మందికి అదే పరిస్థితి ఒకటే, మీరు చెప్పినా చెప్పకపోయినా చేసినా చేయకపోయినా ఎవరు స్టేజ్ మీదకి రావడం రాకపోవడం అనేది ఆగిపోవడం జరగదు. కానీ కింద కూర్చున్న ఒక వ్యక్తి పాపం కట్టుకున్నాడు, ఇంకో వ్యక్తి పుణ్యం కట్టుకున్నాడు. ఒక వ్యక్తి ఈర్షపడి పాపం కట్టుకుంటున్నాడు, ఇంకో వ్యక్తి మంచి ఆలోచనతో పుణ్యం కట్టుకుంటున్నాడు. ఎదుటివాడు మంచి చెడు అతనిపై ఆధారపడి ఉంది, అతనిపై ఆధారపడి ఉంది, మనపై కాదు. మనము భావం మాత్రమే చేయగలము, ఎందుకంటే మనం ఆలోచించడం వల్ల ఎవరికి చెడు జరగదు. మనము రోడ్డుపై వెళ్ళేటప్పుడు సావరా సాలే అంటాం. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా బైక్ తీసుకొని కార్ తీసుకొని మనం కోర్టేజ్ చేయడానికి వస్తే మనం ఏమంటాం, సావరా సాలే అంటాం. కానీ మీరు అనడం వల్ల అతను చచ్చిపోతాడా? కానీ నువ్వైతే పాపం కట్టుకున్నావు. మీరు అనడం వల్ల ఆ వ్యక్తికి నష్టమేం జరగదు, కానీ అని మీరు పాపం కట్టుకున్నారు. దాని యొక్క ప్రతిఫలం ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మంచి భావాలతో మంచి ఆలోచనలతో పుణ్యం కట్టుకుంటాము, చెడు భావనతో చెడు ఆలోచనతో పాపం కట్టుకుంటాం. రెండు విషయాలు అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఒకటి పాప బంద్ అంటే ఒకటి పాపం కట్టుకోవడం, రెండోది ఆ కట్టుకున్న పాపాన్ని అనుభవించడం. పాపక బంద్ ఒక పాపక ఉదయ్ అంటే పాపాన్ని ఒక సిచ్యువేషన్ లో నేను పాపం కట్టుకుంటున్నాను, ఇంకో సిచ్యువేషన్ లో ఆ పాపాన్ని అనుభవిస్తున్నాను. రైట్, ఇక్కడ పాపక ఉదయ్ ముందు మీరు ఏదైతే పాపాలు చేశారో వాటిని అనుభవించడం, ఒకటి మీరు పాపాలు చేయడం, రెండు చేసిన పాపాలను అనుభవించడం. ముందు మీరు పాపాలు చేస్తారు, తర్వాత వాటిని అనుభవిస్తారు. ముందు పాపం కట్టుకోవడం జరుగుతుంది, ఆ తర్వాత వాటిని అనుభవించడం జరుగుతుంది. ఒకటి ముందు పాపం కట్టుకున్న పాపాన్ని అనుభవిస్తారు, అలాగే మీ పుణ్యం కూడా కట్టుకుంటారు. ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే మీరు పుణ్యం కట్టుకుంటారు, ఆ కట్టుకున్న పుణ్యాన్ని అనుభవిస్తారు. ఒకటి మనం పాపం చేసినామంటే అది ఖచ్చితంగా అనుభవించాల్సిందే. రెండోది మీరు పుణ్యం చేసినట్లయితే అది గిట్ట మీకు అనుభవించాల్సిందే. ఒక వ్యక్తి అన్ని చెడు పనులు చేస్తున్నాడు, మద్యపానం తాగుతున్నాడు అంటే ఒక వ్యక్తి చూడండి, నేను ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన అన్ని చెడు పనులు చేస్తున్నాడు, మద్యపానం తాగుతాడు, ఆడవారితో చెడుగా వ్యవహరిస్తాడు, ఆ చెడు వ్యాసనాలకు అలవాటు అవుతాడు, అందరినీ దూషిస్తున్నాడు అనుకోండి, ఒక స్మగ్లర్ అనుకోండి. కానీ అతనికి గొప్ప పేరు వచ్చింది, అతనికి ఒక గొప్ప పేరు, చేసేటి మొత్తం చెడు పనులే, కానీ ఆయనకు మంచి పేరు వస్తుంది, అతనికి సన్మానం చేస్తున్నారు, అతనికి క్లాస్ కొడుతున్నారు, అతనికి మర్యాదలు చేస్తున్నారు. సో అతనేమో చెడు పని చేస్తున్నాడు. మరి అలా ఎందుకు జరిగింది? చెడు వ్యక్తికి అలా ఎలా జరుగుతుంది? భాయ్ సాబ్, ఆ వ్యక్తి పూర్వంలో పుణ్యం కట్టుకొని ఉన్నాడు, పూర్వంలో కట్టుకున్న పుణ్యం ప్రతిఫలం వర్తమానంలో ఉదయిస్తుంది. అప్పుడు చేసిన పుణ్యం యొక్క ఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాడు, కానీ ఆ వ్యక్తి వర్తమానంలో పాపాలు చేస్తున్నాడు, కాబట్టి దాని యొక్క ప్రతిఫలం భవిష్యత్తులో రానుంది. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంది ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. సో ఎగ్జాంపుల్ నేను నా మీదనే చెప్తాను. నేను గతంలో పాపాలు చేశాను, సో గతంలో కొన్ని పుణ్యాలు చేశాను, కొన్ని మంచి పనులు చేశాను. దానివల్ల ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో నేను గతంలో చేసిన పుణ్యం వల్ల ప్రజెంట్ సిచ్యువేషన్ లో నాకు అంత మంచి జరుగుతుంది, సన్మానం జరుగుతుంది, అంతా జరుగుతుంది. కానీ ప్రజెంట్ ఏం చేస్తున్నా నేను దూషించడం, తిట్టడం, చెడు అలవాట్లు అయిపోవడం, నేను చాలా డేంజరస్ జోన్ లో ఉన్నాను. కానీ నాకు మాత్రం సన్మానం జరుగుతుంది. ఎందుకు సన్మానం జరుగుతుందంటే గతంలో చేసిన పుణ్యం ఏదైతుందో ప్రజెంట్ సిచ్యువేషన్ లో నాకు అది ఉదయం రూపంలో వచ్చింది.
కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో నేనేం చేస్తున్నానంటే నేను అన్ని చెడు వ్యాసనాలకు అలవాటు అయ్యాను. కానీ ఎప్పుడైతే మంచి జరుగుతున్న టైంలో నాకు సన్మానం జరుగుతుంది, కానీ నేను చెడు చేస్తున్నా కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏం చేస్తున్నా, నేను పాపం చేస్తున్నా. అంటే నేను ఏం చేస్తున్నా, నా అకౌంట్ లో పాపం జమ చేసుకుంటున్నా. మళ్ళా నా అకౌంట్ లో ఎప్పుడైతే పాపం జమ చేసుకుంటున్నానో, గతంలో చేసిన పుణ్యం వల్ల ప్రజెంట్ అది అనుభవిస్తున్నాను. కానీ ఈ సిచ్యువేషన్ లో నేను ఏదైతే పాపం కట్టుకుంటున్నానో, సో రాబోయే రోజులు దాన్ని అనుభవించాలి. నేను రాబోయే టైంలో మళ్ళీ ఈ రోజు కట్టుకున్న పాపాన్ని నేను అనుభవించి తీరాల్సిందే. రైట్. సో ఆ వ్యక్తి పూర్వంలో పాపాలు చేశాను కాబట్టి వర్తమానంలో వాటిని అనుభవిస్తున్నాను. ఆ పాపాలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి కాబట్టి ఆ వ్యక్తి ఒక వర్తమానంలో పుణ్యం కట్టుకుంటున్నాడు. కాబట్టి భవిష్యత్తులో ఆయన జీవితంలో ఉజ్వలంగా ఉండబోతుంది. ఎందుకంటే భవిష్యత్తులో పుణ్యం ఉదయించబోతుంది. రైట్. ఇంకొక సిచ్యువేషన్ ఇడ. సో గతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రజెంట్ అన్ని మంచి పనులు చేస్తున్నాడు. గతంలో ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి. నేను గతంలో నేను పాపం చేశాను. గతంలో నేను చాలా పాపాలు చేశాను. కానీ ఇప్పుడు దాని యొక్క అనుభవిస్తున్నాను, దాని యొక్క ప్రతిఫలం నేను అనుభవిస్తున్నాను. నాకు చాలా కష్టాలు వస్తున్నాయి, సో చాలా నాకు నష్టం జరుగుతుంది. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో నేనేం చేస్తున్నాను, మంచి చేస్తున్నాను. ప్రతి ఒక్కరి గురించి మంచిగా ఆలోచిస్తున్నాను, అందరి మంచి కోరుకుంటున్నాను, ఎవరు తిట్టట్లేదు, అబద్ధం ఆడట్లేదు. కానీ నేను మాత్రం చాలా కష్టాల్లో ఉన్నాను. కానీ ఈ కష్టాల్లో ఉన్నప్పుడు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, సో ద్వేషించడం. అయ్యో నేను ఇంత చేసినా కానీ బాగుంటుంది, నాకు ఇట్లా చేస్తుండో అట్లా చేస్తున్నాను. కానీ గతంలో చేసిన పాపం వల్ల ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను మళ్ళీ పాపమే చేస్తున్నానా, పుణ్యం చేస్తున్నానా? సరే, గతంలో చేసిన పాపం వల్ల ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో నాకు కష్టాలు వస్తున్నాయి. కానీ ఈ సిచ్యువేషన్ లో నేనేం చేస్తున్నాను, 10 మంది గురించి మంచిగా ఆలోచించడం, నేను అన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు నా గతంలో వచ్చేది ఏంది, నా అకౌంట్ లో ఏం జమ చేస్తున్నా, నేను పుణ్యం జమ చేస్తున్నాను. అంటే మళ్ళీ గతంలో వచ్చేది ఏంది, నాకు మంచి వస్తుంది. సో మంచి వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తాను, నేను మళ్ళీ మంచి చేస్తున్నాను. సో మళ్ళీ మంచి అంటే ఈ భూచక్రం ఏదైతే ఉందో ఇది తిరుగుతూ ఉంటుంది. నేను ఒకవేళ ఇప్పుడు పాపం చేస్తే తర్వాత వచ్చేది పాపం, కట్టుకుంటే తర్వాత వచ్చేది పాపం, మళ్ళీ అనుభవిస్తాను, మళ్ళీ పాపం చేస్తాను, మళ్ళీ అనుభవిస్తాను, మళ్ళీ పాపం చేస్తాను, మళ్ళీ అనుభవిస్తాను. ఇది జీవితాంతం తిరుగుతుంటుంది. కానీ గతంలో చేసిన పాపాల వల్ల ప్రజెంట్ నేను మంచిగా నా కష్టాలు ఉన్నాయి కానీ నేను మంచి ఆలోచిస్తున్నాను. తర్వాత మళ్ళీ నాకు మంచి వచ్చింది, నేను మంచి ఆలోచిస్తున్నాను, మళ్ళీ పుణ్యం వస్తుంది, మంచి వస్తుంది, మళ్ళీ మంచి పని చేస్తున్నాను, మళ్ళీ పుణ్యం వస్తుంది. సో జీవితాంతం ఇది పూచరకం అనేది తిరుగుతుంటుంది. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే, బిజినెస్ లో చక్రం సార్ ఏం చేయాలి సార్, నేను నీతి నిజాయితీగా పనిచేస్తున్నాను, ఇన్ని రోజుల నుండి మొత్తం మనసు పెట్టి పనిచేస్తున్నాను, 6 నెలలు అయిపోయింది, 9 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు ఒక్క వ్యక్తి కూడా జాయిన్ కాలేదు, నేనేం చేయాలి? ఏం చింతించకు, ఏం టెన్షన్ పడకు. పూర్వంలో కట్టుకున్న పాపాలు ఏవైతే ఉన్నాయి కదా అవన్నీ అనుభవిస్తున్నావు. ఒకవేళ ఈ సందర్భంలో నీవు వదిలేస్తే మళ్ళీ నువ్వు పాపాలు చేయడం. సో చూస్తాం కదా, చాలా రోజులైంది సార్, నేను చాలా మందికి ప్లాన్ చెప్తున్నా, ఎవరు వస్తలేరు, మీటింగ్ వస్తలేరు, జాయిన్ అవుతలేరు, పీపుల్ పెరగట్లేదు. సో ఏం చేయాలి అంటే, మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ గతంలో చేసిన పాపాలు అన్ని కడుక్కొని పోతున్నాయి. కానీ ఈ టైంలో మళ్ళీ మీరు బిజినెస్ వదిలేసి కనుక మళ్ళీ చేస్తే మళ్ళీ పాపమే కట్టుకుంటారు, మళ్ళీ అది పాపం మళ్ళీ కూర్చోలాగా తిరుగుతూ ఉంటుంది. ఒక కుండలో నల్లటి నీళ్లున్నాయి, ఒక కుండలో నల్లని నీళ్లున్నాయి, ఒక కుండలో నల్లటి నీళ్లున్నాయి. దాని లోపల ఆ నీళ్ళని తెల్లగా చేయాలంటే, ఆ కుండలో నల్లటి నీళ్ళని తెల్లగా చేయాలంటే ఒక మగ్గు నిండా నీళ్లు, తెల్లని నీళ్లు వేస్తే తెల్లగా అయిపోతాయా? ఒక కుండలో నల్లటి నీళ్లు ఉన్నాయి, దాంట్లో ఆ నల్లటి నీళ్లను తెల్లగా చేయాలంటే ఒక్క మగ్గు తీసుకొని ఒక మగ్గు నిండా నీళ్లు పోస్తే తెల్లగా అవుతాయా? కావు. 2 మగ్గులు వేస్తే కావు, 10 మగ్గులు వేస్తే కాదు, ఒక కుండ నిండా వేసినా కాదు. కానీ 10 కుండలు వేస్తే తెల్లగా అవుతుంది. సో గతంలో చేసిన పాపాలకు మనం ఏదైతే అనుభవిస్తున్నామో, సో ఇప్పుడు నేను కొన్ని మంచి పనులు చేస్తే కాదు, ఇంకా చేసుకుంటూ వెళ్ళాలి, ఆ పాపాలన్నీ కడుక్కొని పోవాలి, అప్పుడే మీకు రిజల్ట్స్ అనేటివి వస్తాయి. ఒకవేళ మీకు రిజల్ట్ రావట్లేదు అంటే దాని యొక్క అర్థం, మీ కుండలో నల్లటి నీళ్లు ఎక్కువ నింపి పెట్టారు. మీ ఒకవేళ రిజల్ట్ రావట్లేదు అంటే దాని యొక్క అర్థం, మీరు గతంలో ఆల్రెడీ చాలా పాపాలను నింపి పెట్టుకున్నారు కాబట్టి రిజల్ట్ రావట్లేదు.
దానికి సరిపోయేంత తెల్ల నీళ్లు వేయాల్సిన అవసరం ఉంది. సో నేను నిరూపించగలుగుతాను. మోస్ట్ ఆఫ్ ద ట్రెడిషనల్ బిజినెస్ లో, చాలా వరకు ట్రెడిషనల్ బిజినెస్ లో మీకు మనము పాపాలే కట్టుకుంటాం. ఒక బట్టల దుకాణం ఉంది, ఆ ఒక బట్టల దుకాణం ఉన్న వ్యక్తి ఆయనకు 100 రూపాయలకు వస్తుంది, ఆయనకి అది 100 రూపాయలకు వస్తుంది, కానీ అతను అది 200లకు అమ్ముతున్నాడు. కస్టమర్ తో అంటాడు, దేవుని మీద ఒట్టు నాకు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఒక బట్టల షాప్ కి వెళ్ళారు, ఒక షర్ట్ కొంటున్నారు 200. సో 200 అన్నప్పుడు అతనికి అది 100 రూపాయలకే వచ్చింది, అతనికి అది 100 రూపాయలకి వచ్చింది. మీరేమంటున్నారు, కొంచెం ఏమన్నా తగ్గి అని అడిగితే ఆయన ఏమంటుండు, భగవంతుని మీద ఒట్టు నాకు ఇది 190 రూపాయలకి వచ్చింది, ఆ 10 రూపాయలు ధర్మం గురించి పెట్టుకుంటున్నాను అని చెప్పి అంటాడు. అంటే ఉల్టా మళ్ళా భగవంతుని మీద ఒట్టేస్తున్నాడు. సో అదే కాకుండా మళ్ళీ దేవుని మీద ఒట్టేస్తూ అతను ఏం చేస్తున్నాడు, అసలు ఆయన షాపు చాలా బాగా, ఆల్రెడీ ఆయన షాపు చాలా బాగా నడుస్తుంది, కానీ అదే అంటాడు. కానీ ప్రతి క్షణం పాపం కట్టుకుంటున్నాము. ఇద్దరు అన్నదమ్ముల దుకాణాలు పక్క పక్కనే ఉంటే, ఇద్దరు అన్నదమ్ముల దుకాణాలు పక్క పక్కనే ఉన్నాయి, కానీ ఏమంటాడు, పెద్దన్న అంటాడు, అరే ఆ గిరాక్ నా తమ్ముని దగ్గర పోక నా దగ్గరకు వస్తే బాగుండే, సరే ఆ గిరాక్ మా అన్న దగ్గర పోక నా దగ్గరకు వస్తే బాగుండే. ఎలా ఆలోచిస్తున్నాం? సో మనం ఇన్కమ్ ట్యాక్స్ లో దొంగిలించుకోండి, సేల్ ట్యాక్స్ లో దొంగిలించుకోండి, అన్ని ట్యాక్సుల్లో దొంగిలించుకుంటారు. కానీ ఏం చేయాలి, ఎలా చేయకుంటే వ్యాపారం నడవదు. నిజమే, ఇప్పుడు మనము ఏమేమో ట్యాక్స్ ను సేవ్ చేసుకోవడానికి ఆలోచిస్తాం, ఎందుకంటే అట్లా చేయకుంటే నడవదు. మనమందరం అదృష్టవంతులం. ఈ రోజు మనం వెస్టిజ్ లో మనమందరం అదృష్టవంతులం. మనమందరము ఎలాంటి వ్యాపారంలో ఉన్నామంటే, ఈ బిజినెస్ లో మీరు ఒకరికి సహాయం చేస్తే ఇతరులకి మీ అంతలా మీకే సహాయం అవుతుంది. ఈ బిజినెస్ లో మీరు ఎలాంటి వాళ్ళంటే, ఈ బిజినెస్ లో మీరు ఒకరికి సహాయం చేస్తే మీ అంతలా మీకే అది సహాయం అవుతుంది. ఈ బిజినెస్ లో మీరు ఎవరితో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరిని దోచుకునే అవసరం ఉండదు, ఎవరికి మ్యానిపులేషన్ అవసరం లేదు. ఒక్క విషయం మాత్రం అవసరం ఉంది, దయగుణం ఉంచండి, ప్రేమ భావం ఉంచండి, ఎదుటి వారికి ఉన్నతంగా ఉండే భావం ఉంచండి, ఎదుటి వారి ఎదుగుదల గురించి చింతించండి. కానీ ఇక్కడ కూడా నీవు ఇదే విధంగా ఆలోచించి జాయిన్ చేశారనుకోండి, అరే ఈ వ్యక్తి జాయిన్ అయిపోతే నాకు 50 పీబీలు వస్తాయి, మూర్ఖుడా, ఇక్కడ కూడా నువ్వు మళ్ళీ పాపమే కట్టుకుంటున్నావు. సో సార్ ఏమంటున్నాడంటే, ఈ బిజినెస్ లో కూడా మనము అదృష్టం, మనం మంచి బిజినెస్ లో ఉన్నాం, ఇక్కడ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, 10 మంది మంచిగా ఆలోచించి 10 మందికి హెల్ప్ చేస్తే డబ్బు వస్తుంది. కానీ ఇక్కడ కూడా, అరే ఈ వ్యక్తిని జాయిన్ చేస్తే నాకు 500 పీవీ వస్తుంది, నాకు ఎల్ఓపి వస్తుంది, నా కార్ వస్తుంది అనే ఉద్దేశంతో జాయిన్ చేస్తే మళ్ళీ ఇక్కడ కూడా మీరు పాపమే కట్టుకుంటున్నారు. సో ఇక్కడ కానీ ఒక వ్యక్తి చేసేటప్పుడు నీ ఆలోచన ఈ విధంగా ఉండాలి, ఓ భగవంతుడు ఇతనికి ఇంత సద్బుద్ధిని ఇవ్వండి, నేను చెప్పేది ఇతనికి అవ్వాలి, అతను ధనవంతుడు కావాలి, అతని కళలన్నీ నెరవేరాలి, ఆయనకి సుఖానికి నాకు ఇంత శక్తిని ఇవ్వు, నేను ఇతనికి బిజినెస్ అతనికి అర్థమయ్యేలాగా చెప్పడంలో విజయం సాధించాలి. మనము ఒక బిజినెస్ లో కొందరికి సహాయం చేయాలి, ఈ బిజినెస్ లో కొందరికి సహాయం చేయాలి. ఈ బిజినెస్ మన గురించి ఒక మిషన్ ఉంది, అందరి గురించి నేనంటాను, మనము మిషన్ లో ఉన్నాము. మన ఆలోచన ఈ విధంగా ఉండొద్దు, అతన్ని పట్టుకో, అతన్ని ముంచేయి, అతన్ని ఇరగబెట్టేసేయి, అతన్ని జాబ్ వదిలేసి, అతన్ని మెడకి ఏదైనా ఆయన ప్రాణం మీద పెట్టేసి, అతనికి ప్రోడక్ట్ అంటగట్టేసేయి, నాకు 100 పీవీలు వస్తే చాలు, నాకు 500 వస్తే పీవీ చాలు, నా చెక్ పెంచుకుంటే చాలు. చెక్ పెంచుకుంటున్నామా, పాపం పుణ్యం పెంచుకోవాలా? మన భావం చాలా పవిత్రంగా ఉండాలి. నేను నా లెవెల్ గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా పాపం కట్టుకుంటాను, నేను నా యొక్క గ్రోత్ గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా నేను పాపం కట్టుకుంటాను. నేను డౌన్ లైన్ లెవెల్ గురించి ఆలోచిస్తే, ఆయన యొక్క గ్రోత్ గురించి ఆలోచిస్తే, ఆయన యొక్క సక్సెస్ గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా పుణ్యం కట్టుకుంటాను. నేను ప్రతిసారి నా గ్రోత్ అని ఆలోచిస్తే 100% నేను పాపం కట్టుకుంటున్నాను. కానీ నేను నా డౌన్ లైన్ యొక్క చెక్ పెరగాలి, నా డౌన్ లైన్ యొక్క గ్రోత్ కావాలి అని ఆలోచిస్తే పుణ్యం కట్టుకుంటున్నాం. సిచ్యువేషన్ సేమ్, కానీ ఆలోచించే విధానం. ఇంకా ఆనందము, సంపద, ధనము, ఇంకా సుఖము, సంతోషము, సంపద, ధనము, పుణ్యం వల్లనే వస్తాయి. ఇవన్నీ ఈ సుఖము, సంతోషము, సంపద, ధనము ఇవన్నీ పుణ్యం వల్ల వస్తాయి. ఎక్కువ సంపాదించడంతో రాదు.
ఈ పుణ్యము మీ యొక్క భావాలపై ఆధారపడి ఉంది, థాట్ ప్రాసెస్ పై ఆధారపడి ఉంది. ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలు వస్తే ఒకే ఒక పంచ్ లైన్ ఉంది, రాసుకోండి. ఒకే ఒక పంచ్ లైన్ ఉంది, రాసుకోండి. ఏవైనా భావాలు మీకు ఏవైనా భావాలు రానివ్వండి, ప్రతిసారి ఒకే విషయం ఆలోచించాలి. ఈ యొక్క భావాల యొక్క ప్రతిఫలం ఏమవుతుంది? ఇన్ భావం కా ఫల్ క్యా హోగా? ఒకే విషయం ఆలోచించండి. ఇంకా మీ డైరీలో రాసి పెట్టుకోండి. ఇంకా మీ అల్మారీ పైన రాసి పెట్టుకోండి. నేనైతే మా బాత్రూమ్ ఉంది కదా, అన్ని చోట్ల కంటే అక్కడే ప్రశాంతంగా ఉంటుంది, ఓపికగా ఉంటాడు. అన్నిటికంటే ఎక్కువ మంచి మరియు చెడు ఆలోచనలు అక్కడే వస్తాయి. ఎందుకంటే మొత్తం శాంతి నికేతన్. సో మనం ఎప్పుడైతే బాత్రూమ్కి వెళ్తామో అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. అన్ని మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు అక్కడే వస్తాయంటాం. వస్తాయి. నా యొక్క డబ్ల్యూసీ ఉంది కదా, నేను దానికి ఎదురుగా నేను రాసి పెట్టాను. సార్ ఏమంటున్నారంటే వాళ్ళ వాష్రూమ్ లో డబ్ల్యూసీ ఉంటుంది, దాని ముందట రాసి పెట్టారు. ఏమని? ఇన్ భావం కా ఫల్ క్యా హోగా? ఈ ఆలోచనల యొక్క ప్రతిఫలం ఏమవుతుందని రాసి పెట్టాడు. ఒకవేళ నాకు ఏదైనా ఆలోచన వస్తే, ఏదైనా ఒక చెడు ఆలోచన వచ్చే ప్రయత్నం చేసిన వెంటనే నా మనసులో ఈ ఆలోచన వస్తుంది, ఇన్ భావం కా ఫల్ క్యా హోగా? సార్ మైండ్ లో ఏదన్నా ఒక చెడు ఆలోచన వచ్చిందంటే ఇమ్మీడియట్లీ అరే ఈ యొక్క ఆలోచనల యొక్క ప్రతిఫలం ఏమవుతుంది? నేను ఎక్కడైతే బెడ్ మీద పడుకుంటానో దానికి ఎదురుగా అల్మారీపై రాసి ఉంది. నేను సార్ వాళ్ళ బెడ్రూమ్ లో అల్మారీకి ముందు గిట రాసి పెట్టి ఉంది, ఇన్ భావం కా ఫల్ క్యా హోగా? ఒకవేళ నాకు సంధ్యకు ఏదన్నా కొట్లాట, వెంటనే నాకేదైనా కొట్లాట అయితే వెంటనే నేను ఆలోచిస్తాను దీని యొక్క ప్రతిఫలం ఏమవుతుంది. ఎగ్జాంపుల్, నేను మా ఇంట్లో మా భార్యతో కొట్లాడుతున్నాం. సో ఇమ్మీడియట్లీ సార్ ఏమంటా అంటే సంధ్యకు నాకు ఏదైనా గొడవ జరిగినప్పుడు నేను ఇమ్మీడియట్లీ ఆలోచిస్తాను ఈ యొక్క భావాల యొక్క ప్రతిఫలం ఏమవుతుంది. ఒకవేళ సంధ్య మేడం తిడుతున్నారు అంటే ఆమె పాపం కట్టుకుంటున్నారు, కానీ ఆమెకు నేను ఉల్టా చెప్పి నేనెందుకు పాపం కట్టుకోవాలి అంటే సో ఇలా ఒకవేళ నా ఆలోచన తప్పు ఉంటే దానికి బాధ్యని నేను అనుభవించాల్సి వస్తుంది. ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మా భార్య నన్ను ఒక మాట అన్నదని చెప్పేసి నేనేం చేస్తాను, ఇన్ భావంగా ఫల్ క్యా హోగా? ఈ ఆలోచనల యొక్క ప్రతిఫలం ఏమవుతుందని ఊరుకుంటాను. ఒకవేళ ఆమె తప్పు చేస్తే ఆమె యొక్క అనుభవించాల్సిందే, కానీ నేను తప్పు చేస్తే నేను పాపం కట్టుకోవాల్సిందే. సో వస్తుంది. సంధ్యకు దానితో సంబంధం లేదు. ఒకవేళ సంధ్య ఆలోచన తప్పు ఉంటే దాని యొక్క ప్రతిఫలం ఆమె అనుభవిస్తుంది, నాకు సంబంధం లేదు, దాని యొక్క ప్రతిఫలం నాకు రాదు. ప్రతి క్షణం ప్రతి చోట నా కళ్ళ ముందు ఉంటుంది ఈ ఆలోచనల యొక్క ప్రతిఫలం ఏమవుతుంది. మా నాన్నగారు దీనిపై ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు ఈ ఆలోచనల యొక్క ప్రతిఫలం ఏమవుతుంది, భావం కా ఫల్ క్యా హోగా. ఆ పుస్తకంలో కొన్ని కఠినమైన పదాలు ఉండే. నేను మా నాన్నతో రిక్వెస్ట్ చేశాను, ఇలాంటి పుస్తకం రాయండి, కఠినమైన పదాలు తీసేసి రాయండి, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా. ఆయన కష్టపడి ఒక పుస్తకం రాశారు. అది ఇదైతే ఆలోచించనే లేదు, ఏతో సోచాయి నహి అనే బుక్ మళ్ళీ రాయడం జరిగింది సార్ వాళ్ళ నాన్న. ప్రతి చోట ఒకే పంచ్ లైన్ ఉంది, రాసేయండి ఈ ఆలోచనల యొక్క ప్రతిఫలం ఏమవుతుంది, ఇన్ భావం కా ఫల్ క్యా హోగా? నేనేదైతే భావాలు ఆలోచిస్తున్నానో వాటి యొక్క ప్రతిఫలం ఏమవుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏదైతే ఆలోచనలు ఉన్నాయో, ఏవైతే భావాలు ఉన్నాయో వాటిని కంట్రోల్ ఎవరు చేస్తారు? వాటిని మనకు వచ్చే ఆలోచనలు ఏవైతే ఉంటాయో, మన మనసులోకి వచ్చే భావాలు ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ ఎవరు చేస్తారు? ఏదైనా పని మనం శరీరం నుండి తప్పు చేస్తే దాన్ని పోలీసు వాళ్ళు కంట్రోల్ చేస్తారు. సో ఎగ్జాంపుల్, నేను ఒక వ్యక్తిని కొట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అతను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, నా మీద కంప్లైంట్ ఇస్తాడు, పోలీసు వాళ్ళు నాకు శిక్షిస్తారు. సో శరీరం నుంచి చేస్తే పోలీసు వాళ్ళు దాన్ని కంట్రోల్ చేస్తారు. ఒక వ్యక్తిని కొట్టినప్పుడు అతను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు, పోలీస్ వాళ్ళు అతను జైల్లో వేస్తారు. కానీ మీరు నోటి ద్వారా, నాలుక ద్వారా ఏదైతే తప్పు చేస్తారో దాన్ని పోలీసు వాళ్ళు ఏమి చేయలేరు. నేను మిమ్మల్ని తిడతాను, మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఎస్పీ భార్య నన్ను తిట్టాడు అని కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారా? లేదు, చట్టం ఏమి చేయలేదు. ఒకవేళ మీరు నోటి మాటల ద్వారా ఏదైనా తప్పు చేస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను 3 సార్ అంటున్నారు, నేను స్టేజ్ మీద నుంచి 3 రోజుల నుంచి మంచి మంచి మాటలు చెప్తున్నాను, నన్ను మీద కూర్చునబెట్టారు, మీరు కింద కూర్చున్నారు. నేను స్టేజ్ పై నుండి దిగగానే
నన్ను కలుస్తారు, చేయగలుగుతారు, కాళ్ళు ముట్టుకుంటారు, నాతో మాట్లాడతారు. ఎందుకంటే నేను మీతో మంచి మంచి మాటలు మాట్లాడుతున్నాను కాబట్టి. నేను ఒకవేళ ఇక్కడ నుండి మిమ్మల్ని తిట్టడం మొదలు పెడితే, నేను ఒకవేళ సార్ ఏమంటారంటే స్టేజ్ మీద నుంచి నేను మంచి మంచి మాటలు మాట్లాడుతున్నాను కాబట్టి మీరు నన్ను కలుస్తారు అంటున్నారు. ఒకవేళ స్టేజ్ మీద నుండి నేను తిట్టడం మొదలు పెడితే, సో ఒక ఆయన అంటున్నాడు నువ్వైతే కిందికి దిగి చూడు అంటున్నారు, సార్ అంటున్నాడు. అట్లా తిట్టడం మొదలు పెడితే నువ్వు ఒక్కసారి తిట్టయితే చూడు ఏమైతే మేము చూపిస్తామని అంటారు. చూపిస్తాం. ఒక్క నిమిషమైనా నన్ను నిలబడనిస్తారా? సార్ ఏమంటున్నారు, ఒకవేళ నేను మిమ్మల్ని స్టేజ్ మీద తిట్టడం మొదలు పెడితే నేను ఒక్క నిమిషం నిలబడనిస్తారా మీరు? మాటలు అనేవాడిని కంట్రోల్ చేస్తుంది. మాటలు అనేవాడిని సమాజం కంట్రోల్ చేస్తుంది. సమాజం అంటే ఒక వ్యక్తి ఏదైనా చెడు పని చేస్తే సమాజం వాడిని బయటకి తీసి పడేస్తుంది. కానీ నేను నా లోపల మనసులో నేను మిమ్మల్ని తిడితే, నేను మీ గురించి చెడుగా ఆలోచిస్తే మీరు నన్ను ఏమైనా చేయగలుగుతారా? ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒకరిని కొట్టానంటే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తారు, నాకు పోలీసు వాళ్ళు శిక్షిస్తారు. ఒకవేళ నేను ఎవరైనా తిట్టాను అనుకోండి, తిట్టినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు నన్ను దేహశుద్ధి చేస్తారు, అంటే నన్ను కొడతారు. సో సమాజం కంట్రోల్ చేస్తుంది. కానీ నేను మనసులో లోపల తిడితే నన్ను ఎవరేం చేయగలుగుతారు? నేను ఎదుటి వారి గురించి నా మనసులో తిట్టుకున్నప్పుడు నన్ను ఎవరు ఏమి చేయలేరు. కానీ ధర్మం దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ నేను లోపల తిట్టుకుంటే ధర్మం దాన్ని కంట్రోల్ చేస్తుంది. ధర్మం అప్పుడు మీరు ఆలోచిస్తారు మీ భావాల యొక్క ప్రతిఫలం ఏమవుతుంది. అదే సమయంలో మీ యొక్క థాట్ ప్రాసెస్, మీ యొక్క ఆలోచనలు కంట్రోల్ అవుతుంది. సో అంటే మీరు మనసులో ఒక వ్యక్తిని తిట్టుకున్నప్పుడు, ఒక వ్యక్తిని చెడుగా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ధర్మం అనేది కంట్రోల్ చేస్తుంది. సో ధర్మం అంటే భగవంతుడు చూసుకుంటారంటారు కదా. సో కంట్రోల్ అవుతుంది, ఆలోచన మారిపోతుంది. ఎప్పుడైతే ధర్మం దాన్ని కంట్రోల్ చేస్తుంది, ధర్మం అప్పుడు మీరు ఆలోచిస్తారు ఈ మా భావాల యొక్క ప్రతిఫలం ఏమవుతుంది. అదే సమయంలో మీ యొక్క థాట్ ప్రాసెస్, మీ యొక్క ఆలోచన కంట్రోల్ అవుతుంది, ఆలోచన మారిపోతుంది వెంటనే అదే క్షణం. కానీ దోస్త్ ఏదైతే ఆలోచన ముందు మీరు మనసులో వస్తుందో తర్వాత శరీరం నుండి కనిపిస్తుంది. ఏదైనా ఆపడానికి అన్నిటికంటే ముందు మనసులో కంట్రోల్ చేయాలి. మనం ఏదైనా తప్పు చేసేటప్పుడు ముందు ఎక్కడైతే మన మనసులో అది క్రియేట్ అవుతుందో అక్కడే కంట్రోల్ చేయాలి అంటున్నారు. శరీరంలో కంట్రోల్ చేయలేము. మనసులో వచ్చిందని మనసులో కంట్రోల్ చేయాలి, కానీ మనసులో వచ్చిన తర్వాత శరీరంలో కంట్రోల్ చేయలేము. మనం మనసులో కంట్రోల్ చేస్తే వచనం శుద్ధి అవుతుంది. వచనం శుద్ధి అయిపోతే చేసే క్రియ శుద్ధి అవుతుంది. మీరు ఒక వ్యక్తిని తిట్టాలన్న ఆలోచన మీకు వచ్చింది, ఎప్పుడైతే ఈ ఆలోచన మనసులోకి వచ్చిందో అప్పుడే మీ నోరు అనేది విప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే మీ నోరు విప్పడం జరిగిందో మీ నాలుక ద్వారా అవతలి వ్యక్తిని తిట్టడం జరిగింది. ఈ యొక్క ప్రక్రియ కంట్రోల్ చేయాలంటే ఎక్కడ కంట్రోల్ చేయాలి? మీరు మీ మనసులో తిట్టాలన్న ఆలోచన వచ్చిన వెంటనే అక్కడే కంట్రోల్ చేయాలి, ఫౌండేషన్ లోనే కంట్రోల్ చేయాలి. ఇప్పుడు సారా తాగడం ఆపాలి, సమాజాన్ని మంచిగా చేయాలి అంటే నేను ఏం చేయాలి? రోడ్డుపై ఒక నలుగురు సారా తాగే వెళ్తున్నారు, వాళ్ళని పట్టుకొని పోలీసు వాళ్ళు 4 దెబ్బలు కొడితే సారా తాగడం ఆగిపోతుందా? సో సారా ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనము ఒక సారా తాగుకుంటూ ఒక వ్యక్తులు రాత్రి 12 గంటలకు వెళ్తున్నారు, సారా తాగడం ఆపేయాలి అంటే ఎవరైతే వ్యక్తులు తాగుతున్నారో వాళ్ళని పట్టుకొని కొడితే సారా తాగడం ఆగిపోతుందా? లేదు. సో సారా తాగడం ఆగిపోవాలంటే ఏం చేయాలి? వాటిని రాత్రి 12 గంటల వరకు సారా షాపులు ఏవైతే ఉన్నాయో వాటిని బంద్ చేస్తే ఆ సారా తాగడం ఆగిపోతుందా? లేదు. ఒకవేళ సారా తాగడం ఆగిపోవాలి అంటే ఎక్కడైతే సారా తయారవుతుందో ఆ అడ్డలని బంద్ చేయాల్సి వస్తుంది. ఎక్కడైతే సారా తయారవుతుందో సారా తయారైతే మనిషి కడుపులోకి వెళ్తుంది. కడుపులోకి వెళితే నెత్తిలోకి మత్తు ఎక్కుతుంది. ఎప్పుడైతే మత్తు ఎక్కుతుందో అప్పుడు కర్మ చేస్తాడు. ఒకవేళ సారా తయారవడం ఆపాలంటే తయారయ్యే అడ్డలను ఆపాల్సి వస్తుంది. ఒకవేళ మనము మన యొక్క భావాలను ఆపాలంటే ఎక్కడైతే భావాలు ఉత్పత్తి అవుతున్నాయో, మన యొక్క భావాలు ఉత్పత్తి అయ్యే మూలం ఉందో
ఆ ఫ్యాక్టరీ ఉందో మనము అక్కడే దాన్ని ఆపివేసినట్లయితే అప్పుడు ఆలోచన శుద్ధి అవుతుంది, శరీరం కూడా శుద్ధి అవుతుంది. మనకు చెడు ఆలోచన ఎక్కడైతే క్రియేట్ అవుతుందో, ఇప్పుడు సారా తాగడం ఆగిపోవాలంటే తాగే వాళ్ళని కొడితే సారా తాగడం బంద్ కాదు, షాప్లను మూసేసినా బంద్ కాదు. కానీ ఎక్కడైతే ఆ సారా తయారయ్యే అడ్డం ఉందో దాన్ని బంద్ చేస్తే తయారు కానప్పుడు షాప్లకు రానప్పుడు మనిషి కడుపులోకి పోదు, మనిషి కడుపులోకి పోనప్పుడు నెత్తిలో మత్తెక్కదు, మత్తెక్కనప్పుడు తప్పు చేయడు. కానీ అదే విధంగా మన లోపల చెడు ఆలోచనలు వచ్చేటప్పుడు మన మైండ్ లోనే దాన్ని కంట్రోల్ చేస్తే అది మనము అక్కడే కంట్రోల్ అవుతుంది. రైట్. ఓకే. మకరన్ లాల్ చౌహాన్ అంటున్నారు, ఎక్కడైతే మనం మనసులో చెడు ఆలోచనలు వస్తున్నాయో అక్కడే మనం ఆపాలి. ఈ పేరు కొంచెం పూర్తికి రాలేదు. మకరన్ లాల్ చౌహాన్ అని అన్నారు సారు, ఓ భగవంతుడా, సో నువ్వు ఎంత అంటున్నారు, నువ్వు ఎంత అంటే చెడు పనులు చేసి కూడా చాలా మంది వచ్చి భగవంతుని దగ్గర అంటారు, దేవుడా నేను ఈ రోజు చెడు పని చేశాను అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టడమో లేకుంటే ప్రేయర్ చేయడమో ఏదో ఒకటి చేస్తాము. కానీ సార్ ఏమంటున్నారు, ఆయన ఏమంటున్నారంటే, సో వీళ్ళు ఏదన్నా చేసి వస్తే నువ్వు వాళ్ళని క్షమిస్తావు అంటే, సార్ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నా అంటే, కృష్ణలో గీతలో ఏమన్నారంటే, నువ్వు ఏదైతే చేస్తున్నావో అది చేసుకుంటూ వెళ్ళు, దాని యొక్క ప్రతిఫలం గురించి ఆలోచించకు. నువ్వు మంచి చేస్తే నీకు మంచి వస్తుంది, చెడు చేస్తే చెడే వస్తుంది. కానీ నువ్వు చెడు చేసి మంచి గురించి ఆలోచిస్తే అది రాదు, నువ్వు చేసేది చెయ్యి, నీకు రావాల్సింది వస్తుంది అని చెప్పారు. గీతలో కూడా శ్రీకృష్ణుడు అన్నారు, నీవేదైతే చేస్తావో అదే చేసుకుంటూ వెళ్ళు, ప్రతిఫలం గురించి ఆలోచించకు. ఒక లారీ అతను మీకు ఎదురుగా వచ్చి రోడ్డు దించి వెళ్ళాడు అంటే, మనం రోడ్డు మీద వెళ్తున్నాం స్పీడ్ గా, ఒక లారీ అతను వచ్చేసి మన పైకి వచ్చి ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయిండు. అప్పుడు మనం ఏమంటాం, అతన్ని చచ్చిపోరా సాలే, నాకు ఇట్లా చేసినావు చచ్చిపోరా సాలే అంటాం. కానీ మనం తిట్టు అతను విన్నాడా? వినలేదు. మీరు అన్నంత మాత్రం నాన్న చనిపోయిందా? చావలేడు. కానీ మనం మాత్రం మనకు అర్థమే కాదు ఎక్కడెక్కడ మనం తప్పులు చేస్తామో, ఎన్నో పాపాలు చేస్తుంటాం మనకు తెలియకుండానే. దుఃఖం అనిపిస్తుంది నాకు. ఒక తల్లి 10 మంది పిల్లల్ని కంటుంది. ఒక తల్లి, ఒక అమ్మ 10 మంది పిల్లల్ని కానీ ఆ 10 మంది పిల్లల్ని సాకుతుంది, పెద్దగా చేస్తుంది. ఆ 10,000 రూపాయల జీతమైనా పర్లేదు, కానీ ఆ 10 మంది పిల్లల్ని ఎంత మంచిగా సాకుతుంది, పెద్ద చేస్తుంది. కడుపులో 9 నెలలు మోస్తుంది. ఆ పాప 9 నెలలు కడుపులో ఉన్నప్పుడు ఇక్కడ దంతాడు. ఆ తర్వాత పాపం పుట్టిన తర్వాత పెద్దగైన తర్వాత ఆ అమ్మ అన్నం తినేటప్పుడు ఆ బాబు మోషన్ చేస్తే పైకనకి వెళ్తే ఆ చేయి కడుక్కొని అమ్మ తట్టిని ఆ పైకన క్లీన్ చేసి మళ్ళీ అదే చేతితో అన్నం తింటుంది. ఆ తండ్రి ఒక బాబుకు జ్వరం వచ్చిందంటే, అయ్యో నా బాబుకు జ్వరం వచ్చిందని చెప్పేసి ఆ తండ్రి ఎద మీద వండ పెట్టుకుంటాడు, నా యొక్క బాడీ యొక్క హీట్ నా బాబుకి వెళ్ళాలి అని చెప్పేసి రాత్రంతా నిద్రపోరు. కానీ ఎప్పుడైతే ఆ పిల్లల టైం వస్తుందో, ఎప్పుడైతే ఈ తల్లిదండ్రులు ఇంత చేసిన తర్వాత ఇప్పుడు ఆ పిల్లలు తల్లిదండ్రుల్ని చూడాల్సిన టైం వస్తుందో, అప్పుడు ఒక గోరిమామ వస్తుంది. గోరిమామ అంటే ఒక భార్య అనుకోండి, కోడలు. గోరిమామ అంటున్నాడు సారు. అంటే ఆ ఇంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మా ఇంట్లో తీసుకుంటే, ఇప్పుడు మా తల్లిదండ్రులు నన్ను ఇంత చేసి పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు నా భార్య వచ్చేమంటుందంటే, నేను ఈ ముసలితో ఉంటా అంటుంది. అంటే ఆమెకు తెలియదు వాళ్ళ ఇంట్లో ఒక గోరిమం రాబోతుందని. ఇప్పుడు ఈ కోడలు మా ఇంటికి వచ్చి మా భార్య ఏమంటుంది, నేను ఈ ముసలితో ఉండా, మనం అలాగుందాము, వీళ్ళు దగ్గుతుండ్రు తుమ్ముతుండ్రు అంటుంది. కానీ మా భార్యకు తెలియదు వాళ్ళ ఇంట్లో గిట్ట వాళ్ళకి ఒక అన్న ఉన్నాడు, వాళ్ళ అన్నకు ఒక కోడలు వస్తుంది, భార్య వస్తుంది, వాళ్ళ అమ్మ నాయన గిట్ట ఇదే విధంగా అంటది అన్న విషయం ఆమెకు తెలియదు. సో ఇది డూప్లికేషన్ బిజినెస్. సార్ ఏమంటున్నారంటే ఇది డూప్లికేషన్ బిజినెస్. ఇంకోటి, అమ్మ నాన్న గిట్ట ఇంత దగ్గితే మెల్లగా దగ్గనికి రాదా? ఉన్నా కానీ పేరెంట్స్ ఎట్లా చూస్తాం, ఒక చెప్రాసిని చూసినట్టు చూస్తాం, ఒక సెక్యూరిటీ వాడిని చూసినట్టు చూస్తాం పేరెంట్స్ ని. వాళ్ళు మనని చిన్నప్పటి నుంచి పెంచి ఇంత పెద్దగా చేసి ఈ లెవెల్ కి రేంజ్ తెచ్చిన తర్వాత మనం వాళ్ళని చూడాల్సిన టైం వచ్చినప్పుడు ఒక ఆడుకునే వాళ్ళని చూసినట్టు చూస్తాం, వాళ్ళని తీరుతుంటాం, వాళ్ళని అంటుంటాం. సో ఇవన్నీ ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ పాపాలు కావా? ఇది డూప్లికేషన్ బిజినెస్. ఈ రోజు మనం ఏదైతే చేస్తున్నామో మన పిల్లలు అది చూస్తున్నారు. నేను ఏదైతే చేస్తున్నానో మన పిల్లలు చూస్తున్నారు. మన పిల్లలు ఏమనుకుంటారు, ఓహో
మా నాన్న వాళ్ళ అమ్మ నాన్నతో ఇట్లా చేస్తున్నాడంటే రేపు మేము కూడా ఇదే చేయాలి మా అమ్మ నాన్నతో. ఇది డూప్లికేషన్ బిజినెస్. మనం ఏదైతే చేస్తున్నామో అదే అవుతుంది. ఎవరైనా ఏమన్నా అంటే ఏమవుతుంది? వదిలేయండి. ఎవరన్నా మిమ్మల్ని గురించి ఏమన్నా అంటే ఏమవుతుంది? వదిలేయండి. మీ అప్లైన్ మీ గురించి బిజినెస్ లో గురించి మీ గురించి ఏదైనా అన్నాడంటే ముఖం దొడ్డు పెట్టుకొని కూర్చుంటారు. మా అప్లైన్ నన్ను అట్లా అన్నాడు, మా అప్లైన్ నన్ను ఇట్లా అన్నాడు అని. అరే మీ అప్లైన్ మిమ్మల్ని అంటుండంటే మీ యొక్క బిజినెస్ గ్రోత్ గురించి, మీ యొక్క మంచి గురించే. ఏ అప్లైన్ అయినా డౌన్ లైన్ ని నష్టపోవాలని ఎప్పుడు చూడరు. మీ అప్లైన్ ఏదైనా అంటుంటే మీ యొక్క మంచి గురించి అంటున్నాడు, కానీ ముఖం మీద పెట్టుకొని కూర్చున్నాం. సో ఒక వ్యక్తి ఒక ఇంకో ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది సారు. ఏం చెప్పారంటే ఒక వ్యక్తి ఉండేవాడు, వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడు ఆయన గురించి వాళ్ళ నాన్న ఎప్పుడు తిడుతుండేవాడంట. అరే మా నాయన నన్ను ఎప్పుడు చూడు తిడుతూనే ఉంటాడు, ఏదో ఒకటి అంటే నన్ను అంటేనే ఉంటాడు, ఇవాళ ఏమైనా కానీ మా నాయనని ఇలా చంపేసిందా కొట్టలేని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చెట్టు పైన, ఎండాకాలంలో చెట్టు పైన పడుకొని ఉన్నారు. పడుకొని ఉంటే ఈయన ఏం చేసిండు, ఒక చాకు పెట్టుకోండు, నడుములో ఒక చాకు పెట్టుకొని మెల్లగా పోయి మెట్ల మీద పోయి వింటున్నాడు. మా నాయన జర్ర వండుకొని మా అమ్మ వండుకొని వాళ్ళని పొడిచేస్తాను, నన్ను ఎప్పుడు ఏదో ఒక అంటనే ఉంటాడు, నేను ఏం చేసినా అంటనే ఉంటాడని చాకు పట్టుకొని పోయి చంపేయాలని డిసైడ్ అయ్యి కూర్చున్నాడు. కొంచెం నిద్రపోయింది అక్కడ కూర్చుంటే అమ్మ నాన్న ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ అమ్మ అంటుందంట, ఏమండి ఇది ఒక చుక్క ఉన్నది కదా ధృవతార, ఈ పెద్ద చుక్క, అది మన ఎంత బాగుంది చూడండి ఆ ధృవతార అని అంటుంది. అంటే వాళ్ళ డాడీ అంటున్నాడంట, అవును చూడు ఆ ధృవతార ఏదైతే ఉందో మన కొడుకే చూడు, మన కొడుకు కూడా ఏదో ఒక రోజు ఇదే విధంగా ధృవతార లాగా మెరిసిపోతాడు, మన కొడుకు కూడా ఇదే విధంగా ఎదుగుతాడు అని చెప్పేసి ఆ తండ్రి అంటున్నాడు. సో అప్పుడు ఆ బాబు ఏమన్నాడు అంటారు, ఎప్పుడు చూడు మా నాన్న నన్ను తిడుతుంటాడు, ఇది చేస్తుంటాడు, కానీ నా గురించి మా నాన్న ఇట్లా ఆలోచిస్తున్నాడా, నేను మా నాన్నను చంపాలనుకున్నాను, ఎంత పొరపాటు జరిగేది అని చెప్పేసి ఆ చాకడ పడేసి పోయి ఆ బాబు వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడతాడు. నాన్న నా గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావా, ఎప్పుడు నన్ను దేశిస్తుంటూ నన్ను తిడుతుంటూ అని. రైట్? ఎప్పుడు మీ అప్లైన్ మీ గురించి ఏదైనా అంటున్నా అంటే మీ యొక్క గ్రోత్ గురించి మీ దాని గురించి ఏదన్నా అంటే వదిలేయండి. ఏదైతే మీ దగ్గర ఉందో దాన్ని పనిచేయండి. ఏదైతే మీ దగ్గర ఉందో దాన్ని పనిచేయమంటున్నాడు సార్. ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు సామ్రాట్ అవుతారు. ఏదైతే మీరు దాచుకుంటారో వాళ్ళు బికారి అవుతారు. ఏదైతే మీ దగ్గర ఉంది పనిచేస్తారో అప్పుడు మీరు సామ్రాట్ అవుతారు. ఏదైతే మీరు దాచుకుంటారో వాళ్ళు బికారి అవుతారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు అగ్రి గురించి తెలుసు అంటే అది నేను ఎవ్వరికి చెప్పకుండా నా లోపలనే పెట్టుకొని నేను చచ్చిపోతే అదేమైనా బికారి అయినట్టే. కానీ నేను 100 మందికి వంచినప్పుడు నేను సామ్రాట్ అయినట్టు. సో అలాగే మీ లోపల ఏదైతే ఉందో మీరు 10 మందికి వంచండి. దాచుకున్న వాళ్ళు బికారి అవుతారు, పనిచేసిన వాళ్ళు సామ్రాట్ అవుతారు అంటున్నారు. ఏదైతే జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చేయండి. మీకు ఏదైనా సందర్భంలో సిచ్యువేషన్ జరిగిందంటే దాన్ని యాక్సెప్ట్ చేయండి. దాన్ని ఎగ్జాంపుల్, ఇప్పుడు నా కొడుకు చనిపోయిండు అని చెప్పేసి అది ఫ్యాక్ట్ అయిపోయింది కదా, దాని గురించి నేను చేయలేను కదా. అయిపోయిన దాని గురించి ఆలోచించి ఏం చేయలేము, ఫ్యాక్ట్ కథం అయిపోయింది. ఏదైతే జరగాల్సిందో దాని గురించి ఆలోచించండి. జరిగిపోయిన దాని గురించి ఆలోచించి పరిచయం అయ్యకంటే జరగబోయే దాని గురించి ఆలోచించండి అంటున్నారు. ఒక వజ్రాల వ్యాపారి, సో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు సార్. ఏం చెప్పారంటే, సో ఒక వజ్రాల వ్యాపారి ఉన్నాడు. ఆ వజ్రాల వ్యాపారి ట్రైన్ ప్రయాణం చేస్తున్నాడు, 3 రోజుల ప్రయాణం ఉంది. సో ఆయన దగ్గర కొన్ని వజ్రాలు ఉంటాయి. సో ఒక దొంగ ఏం చేస్తాడంటే, ఈయనకు తెలుసు అరే ఈయన వజ్రాల వ్యాపారి, ఈయన దగ్గర వజ్రాలు ఉంటాయి, ఎట్లనన్నా చేసి వజ్రాలు కొట్టేయాలని చెప్పేసి ఆ టీటీతో మాట్లాడి ఆ వజ్రాల వ్యాపారి దగ్గరున్న పక్క సీటే ఆపోజిట్ సీట్ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఆ కొన్ని వజ్రాలు ఉంటాయి, ఆ వజ్రాల ప్యాకెట్ ఉంటుంది వజ్రాల వ్యాపారి దగ్గర. సో ఈ దొంగ వజ్రాల వ్యాపారి మాట్లాడతారు. ఆ తర్వాత వజ్రాల వ్యాపారి ఏం చేస్తారంటే, ఆ దొంగ ఏం చేస్తారంటే 2 గంటల దాకా పండుకుంటాడు. 2 గంటల దాకా పండుకుంటాడు. తెల్లారి ముందర లేచి ఆ వజ్రాలు కొట్టేద్దామని చెప్పి అనుకుంటాడు. కానీ ఈ వజ్రాల వ్యాపారి ఏం చేస్తారంటే, వీడు పక్క దొంగ అని తెలిసి ఏం చేస్తారంటే ఈ వజ్రాల ప్యాకెట్ ని ఆ దొంగ యొక్క సూట్ ఉంటది కదా, సూట్ ప్యాకెట్ లో వేసి వజ్రాల వ్యాపారి పండుకున్నాడు. ఈ దొంగ 2 గంటలకు లేచి వజ్రాల వ్యాపారి దగ్గర మొత్తం వెతికిండు, వెతికిన వజ్రాలు దొరుకుతలేవు. సరే అని చెప్పి మళ్ళీ పొద్దున వండుకున్నాడు. వెతికి దొరకలేవు. దొంగ మళ్ళీ వండుకుండు. వజ్రాల వ్యాపారి మెల్లగా ఒక కన్నుతో చూసిండు. 6 గంటలకు లేచి ఆయన జేబులో వేసిన పొట్లం తీసి మళ్ళీ దగ్గర పెట్టుకున్నాడు.
మళ్ళీ నెక్స్ట్ రోజు జరిగింది సేమ్, నెక్స్ట్ రోజు గిట్ట అట్లనే అయింది. రాత్రి 2 గంటలకు దొంగ వండుకుండు, ఆ దొంగ వండుకోగానే ఆ ప్యాకెట్ తీసి మళ్ళీ దొంగ జేబులు వేసిండు, మళ్ళా దొంగ వెళ్ళిండు, మొత్తం ఆ వజ్రాల వ్యాపారి అండర్వేర్ దాకా చెక్ చేసుకుండు కానీ దొరకలేదు. ఎందుకంటే ఆ వజ్రాల ప్యాకెట్ ఎవరి దగ్గర ఉంది? దొంగ దగ్గరనే ఉంది. మళ్ళీ పొద్దున్న లేవగానే దొంగ వండుకున్నాడు. మన రెండో రోజు మళ్ళా వజ్రాల వ్యాపారి ఆయన జేబులో ఉన్న ప్యాకెట్ తీసి దగ్గర పెట్టుకున్నాడు. మళ్ళా మూడో రోజు అట్లా జరిగింది. సో ఆఖరికి ట్రైన్ దిగంగానే అన్నాడంట దొంగ, సో నేను పెద్ద మహా దొంగని, కానీ ఇప్పటి వరకు ఎప్పుడు ఇలా జరగలేదు, అసలు ఆ పొట్ల మేడ పెట్టినో చెప్పు, నేను ఈ రోజు నుంచి దొంగతనం చేయడం ఆపేస్తాను. సో అప్పుడు ఆ వజ్రాల వ్యాపారి ఏమన్నాడంటే, అరే ఎవరైనా కానీ సంతోషం అనేది తన దగ్గర పెట్టుకొని మంది దగ్గర వెతుకుతారు. ఒకవేళ నువ్వు ఆలోచించి కరెక్ట్ గా చూసుకున్నట్లయితే ఆ వజ్రాలు నీ జేబుల్నే ఉండే, ఆ వజ్రాలకు నువ్వే ఓనర్ ఉన్నటివి, కానీ నువ్వు మంది దగ్గర వెతకడానికి ప్రయత్నం చేస్తున్నావు. సో ఎప్పుడు కానీ సుఖం సంతోషము ఇవన్నీ మన లోపల పెట్టుకొని మనం వేరే వాళ్ళ దగ్గర వెతకడానికి ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి మీ లోపల మీరు తొంగి చూడండి. సో ఎక్కడ ఎప్పుడైనా మనిషి సుఖం సంతోషం మంది దగ్గర వెతికే ప్రయత్నం చేస్తారు, మీ లోపల మీరు ఒక్కసారి చూడండి అని అన్నారు. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్. సో ట్రాన్స్లేషన్ అనేది కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్.